ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? స్పెషల్ థ్యాంక్స్ టు ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టీమ్. ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మూవీ రిలీజ్ పెట్టుకొని ఆయన స్ట్రెంత్ అయిన తెలుగు స్టేట్స్ లో ఒక స్టేట్ లో ఏమో ఆల్రెడీ ప్రీమియర్ స్టార్ట్ చేసేసారు, ఇంకా స్టేట్ లో ఏమో ఇంకా టికెట్ రిలీజే చేయలేదు. ఇలాంటి అడ్వాన్స్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఇంట్రడ్యూస్ చేసినందుకు అండ్ ఫ్యూచర్ లో మరిన్ని ఇలాంటి స్ట్రాటజీస్ ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి కోరుకుంటూ మూవీ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ అండ్ టేస్ట్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చి ప్రభాస్ గారు నటించిన ద రాజా సాబ్. సెకండ్ ట్రైలర్ చూసాక మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే హై లెవెల్ లో ఉన్నాయి. మరి సినిమా ఆ రేంజ్ లో ఉందా లేదా డిసప్పాయింట్ చేసిందా? వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ద రాజా సాబ్ అనేది ఒక హారర్ ఫ్యాంటసీ కామెడీ సినిమా. ప్రభాస్ గారు రాజా అనే క్యారెక్టర్ చేస్తున్నారు. తను తన గ్రాండ్ మదర్ అయిన గంగమ్మ తోటి ఉంటూ ఉంటారు. గంగమ్మ వాళ్ళ హస్బెండ్ పేరు కనకరాజు, అదే మన సంజయ్ దత్ గారి క్యారెక్టర్ పేరు. తను ఇయర్స్ బ్యాక్ మిస్టీరియస్ గా డిసప్పియర్ అయిపోతాడు. రాజా సాబ్ ఆ ట్రూత్ ని తెలుసుకునే దానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా ఒక హాంటెడ్ ప్లేస్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ గోస్ట్, సీక్రెట్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి స్టోరీ ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఎస్పెషల్ హారర్ కామెడీ బ్లెండ్ అనేది అటెంప్ట్ చేశారు. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ప్రభాస్ గారు స్క్రీన్ ప్రెసెన్స్ తో మూవీని క్యారీ చేస్తూ ఉంటారు. హారర్ సీన్స్ అంటే మనల్ని భయపెట్టేలా ఉండాలి, అలాగే కామెడీ సీన్స్ అంటే మనల్ని ఎంటర్టైన్ చేయాలి. కానీ రెండు పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి, బట్ స్క్రీన్ ప్లే అంత టైట్ గా లేదనే ఫీలింగ్ వస్తుంది. మూవీకి మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అనే చెప్పాలి. ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ హారర్ కాన్సెప్ట్ కూడా మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు. కొన్ని కామెడీ సీన్స్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, కొన్ని చోట్ల కొంచెం లౌడ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే సినిమాకి మేజర్ ప్లస్ అనే చెప్పాలి. కమింగ్ టు నెగిటివ్స్, డైరెక్టర్ గారి స్ట్రెంత్ అని చెప్తున్నా హారర్ కామెడీ అంతగా క్లిక్ అవ్వలేదు అనిపించింది. స్ట్రాంగ్ స్టోరీ ఉన్న ఎగ్జిక్యూషన్ అనేది వీక్ గా ఉంది. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే ఇట్స్ అన్ యావరేజ్ వాచ్. మీరైతే మీ దగ్గరలో ఉన్న థియేటర్ కి వెళ్ళి మూవీని అయితే తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు గుడ్ బై.